గంపల పెండ్లి పిల్లను కూసుండబెట్టి మండపం మీదకి ఎత్తుకొని వస్తారు. ఓ ఇద్దరు కలిసి పిల్లగాన్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకొస్తారు. అటు పిల్లోళ్ళు ఇటు పిల్లగానోళ్ళు అత్తమామలు అల్లుని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. దండలేసుకునుడు, జీలకర్ర బెల్లం పెట్టుకునుడు, పుస్తగట్టుడు, 7 అడుగులు నడుచుడు. పెండ్లంటే అటోళ్లకు ఇటోళ్లకు పెద్ద పండుగ. మరి మనకే ఇట్లుంటే ఇక దేవుళ్ళ కళ్యాణం అంటే ఇంకెట్లుండాలే. కుండలల్లున్నాయి తలవాలు. శ్రీరామనవమి కోసం భద్రాద్రి రామయ్యకు గోటితో టొల్చిన కోటి తలంబ్రాలు తీసుకొచ్చిండ్రు ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా భక్తులు. పండుగకు 4-5 నెలల ముందే ఇల్లే సొంత పొలంలో ఒరి వండించి అవే ఒడ్లు గోటితో నొల్చి రామయ్యకు సమర్పించిండ్రు. 200 మంది భక్తులు భాగమైనరట ఈ కార్యంలా. పతేడు ఇట్లనే దేవునికి మొక్కప్ప చెప్తున్నారు. ఇది 14సారట. ఈ ఆయితారమే రామనవమి. భద్రాచలంలా సీతారాముల పెండ్లి కార్యానికి మిథిలా స్టేడియం రెడీ అవుతుంది. గుడి చుట్టుముట్టు పందిర్లు వర్షిండ్రు, క్యూ లైన్లు పెడుతున్నారు. ఎండాకాలం తిప్పలు కాకుండా నీళ్ల సౌలతి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సారు పెద్ద ఆఫీసర్లు పనులర్చుకుంటున్నారు. 1,00,000 మందికి మీదనే భక్తులు రావచ్చునట. ఏడ తక్లీఫ్ కాకుండా చేయాల్సిన సౌలతులన్నీ చేస్తున్నారు. ఈలు కుదిరితే మీరు సుత భద్రాచలం పోయి రామయ్య కళ్యాణం చూసిరాండ్రి. మరి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.